స్పష్టంగా చెప్తుంది, నేను బీసీనే చెప్తాను. మరి వేరే తాగుడు మొక్క నాలేదు పాపం, ఆమె క్యాన్సర్ చెప్పాలి. ఏం చేసినారు? బాబాసాహెబ్ రాజ్యాంగం రాసి మంచి చేశాడా చెడు చేశాడా? మీరు చెప్పండి. నేనన్నాను, నువ్వు చెప్పమ్మా నీ అభిప్రాయం ఏమో. లేదు నువ్వు చెప్పు సార్. లేదు నువ్వు చెప్పుమ్మా, నేనేసి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. ఏం చేశాడు సార్? అన్నీ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చినాడు ఆయన. అన్నీ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చాడు. దేశ జనాభాలో వాళ్ళ శాతం ఎంతమ్మా? దేశ జనాభాలో వాళ్ళ శాతం ఏమో సార్? ఎస్సీలు ఎస్టీలు కలుపుకుంటే వాళ్ళొక 15, వీళ్ళొక 8 అనుకున్నాం. 7.25 ఎస్టీలు, 8 అనుకుంటే 15 మంది, 21% లేదా 23 అనుకుంటాం. అంతేనా? పులికొండ అంతే కదా. 100కి 23 మందికేనమ్మా ఏవైనా దొరికేది, 23 మాత్రమే. మిగతా 75 ఎవరు తింటున్నారమ్మా? మరి మేము బీసీలు ఎక్కువ ఉన్నాము కదా సార్, మాకు రావాలి కదా, మాకు రాలేదు అని. అవునమ్మా, కరెక్టే. ఈ ఎస్సీ ఎస్టీ నాయకులు పోరాటం చేసినారు, వాళ్ళు తెచ్చుకున్నారు. మరి బీసీ నాయకులు ఏం చేస్తున్నారు? వెంటనే తిట్లదండలు, వెంటనే తిట్లదండలు. అంటే మనిషి యొక్క మస్తిష్కం ఏం చెప్తుందంటే మనకి ఇష్టమైనది మాత్రమే తీసుకుంటాం, అదే కరెక్ట్ అనుకుంటాను. వేరేది దేన్ని కరెక్ట్ అనుకోదు. నేను ఇప్పుడు కూర్చొని రంగనాయక సార్ని చెప్తూ ఉన్నాను అనుకో, రంగనాయక సార్కి ఎవరైనా సరిపోయిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకు ఆయనకి ఇష్టమైంది కాబట్టి. అదే పొగిడినాను అనుకో, ఈజ్ అ గుడ్ మ్యాన్, ఇంకా చాలా ట్రెమెండస్ టైగర్ అని అనుకో, వారికి ఇష్టం ఉండదు. ఎందుకు ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. ఈ విధంగా ఆయనకి ఇష్టమైంది ఏమి, ప్రజలకు ఇష్టమైంది ఏమి? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ద్వారా హింసించడం అనేది చాలా ఇష్టమైన పని. అదే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కుల వ్యవస్థ. కింది వాడిని తొక్కు, పైవానికి సెల్యూట్ చేయి. కింది వాడిని తొక్కు అని చేయి. అది ఒక్కరే కాదు, ఆ కింది వాడిని ఇలాగా తొక్కుతూ ఉంటాం అన్నమాట. ఇది చాలా ఇష్టమైన పని మనకి. ఒక కులాన్ని ఇంకొక కులము దునుమాడేది, తిట్టేది, కొట్టేది, అరిసేది చాలా ఇష్టమైన పని. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థ నిర్మాణమై ఉంది. ఈ వ్యవస్థ నిర్మాణాన్ని మనము తుదకంటూ తీసేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పాడు. కులం అనే ఒక వ్యవస్థ మీద, ఒక పెంట కుప్ప మీద నీవు అదే మరి సిమెంట్ సెంట్ పోసి పెడుతున్నావు. ఏమది? ఎందుకు సెంట్ అంటే కుల వివక్ష ఉండరాదు, అందరూ కులం ఒకటే అని చెప్తున్నావు, అంతా ఒకటే అంటున్నావు. అదొక పెంట కుప్ప. ఆ పెంట కుప్ప వాసన రాకుండా నువ్వేం చేస్తున్నావు? సిమెంట్ వేస్తున్నావు. ఏమి సిమెంట్ కాదు, ఇది సెంట్ వేస్తున్నావు వాసన రాకుండా. కానీ నేనేం చేయాలనుకున్నాను? కృష్ణమూర్తి సార్, బాబాసాహెబ్ ఏం చేయాలనుకున్నాడు? ఈ పెంట కుప్పే లేకుండా చేయాలనుకున్నాను. అది ఆయన భావజాలం. మనమేం చేస్తున్నాం? కుల వివక్ష కుల నిర్మూలన పోరాట సమితి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఇవి పెట్టుకొని కొట్టాలమ్మా మమ్మల్ని. అట్రాసిటీ యాక్ట్ 14 సంపాదించుకోసం 1989 దాన్ని పట్టుకొని మేము మీ మీద కేసులు పెడతాం. ఆ కేసులు పిలిస్తే మేము వచ్చి మళ్ళీ మధ్యవర్తిత్వంగా తన్నోనికి 10,000 ఇప్పిస్తాం. ఇవే కదా మనం చేస్తాం లేదు.